దేశానికే కాదు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో 60% వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉందని చెప్పారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో కేంద్రం ముందే చెబితే ఆ రకాన్ని ఎక్కువగా పండించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. అయితే కేంద్రం బియ్యం ఎగుమతులు బ్యాన్ చేయడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం ఆలోచించాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ను ఆవిష్కరించారు మంత్రి తుమ్మల. ఇక రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరూ వాడటం లేదని, భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రపంచంలోనే ఈనాడు భారతదేశం వరి పంటలో నెంబర్ 1గా ప్రపంచ దేశాలకు ఆహారం పెట్టే స్థితిలో దేశం ఉంది. దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇందాక ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ గారి మాటల్లోనే మీకు అర్థమైంది. తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ ప్రొడక్షన్ వరి అని వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా మన దేశం కోసం, అదేవిధంగా మన రాష్ట్రం మీద చూపులో ఈనాడు ప్రపంచ దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మిట్ మన రైతాంగ రోజుల్లో అంశాలు కానీ, రైతాంగం కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి అవకాశం ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి ట్రేడర్స్ ద్వారా, అదేవిధంగా సైంటిస్టుల ద్వారా, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి అయినటువంటి మెళకువలు వరి వ్యవసాయంలో విత్తనంలో కానీ, సాగు విధానంలో కానీ, నిల్వ ఉంచే విధానంలో కానీ, దాన్ని ఎక్స్పోర్ట్ చేసేదాన్ని మార్కెటింగ్లో కూడా మెళకువలు నేర్చుకొని ఇంకా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ట్రేడర్స్ ద్వారా